ఏం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత నేను చెప్తున్నా, జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగునైన సానికలో బడవేయుట, నటించుట, విధావళి చేసలు క్రొత్త చోటులను, రాగము తీయబూనుట, సరాగములాడుట. సుబ్బారావు గారు కలిమిలో లోటు లేని వారు. ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? ఏమండి అక్కడితో ఆపండి. అది సరిగా కనపడక నేనే అన్నాను. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా ఏమండి, ఇవి మీ వేలుకుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలుపు చెప్పండి. వాటి నాణ్యం నాకు ఎట్లు తెలుస్తుంది? మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా ఉంచుకుంటే తెలియదండి, వేలికి పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అయినా వీటి పేర్లు ఏమిటండి? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఇది ఏమిటండి? ఇది పచ్చ. అబ్బా ఎమరాల్డ్ పచ్చ. ఎమరాల్డ్ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. చూసారా ఈ పచ్చ రంగు బట్టలు, ఈ పచ్చ రంగు ఉంగరం నా ఒంటికి ఎంత బాగా నప్పుతాయంటారు. ఒకసారి ఇవ్వచ్చుగా పెట్టుకుని చూసిస్తాను. ఒకసారి ఇవ్వచ్చుగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. లవ్ అంటే ఇదే మరి కాదా? లవ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడమే లవ్. మీరు ఉంగరం ఇవ్వండి, నేను మీకు ముద్దు పెడతా. ఉంగరం అడిగారా? ఇవ్వాల్సిందేనంటారా? మరి ఇవ్వనంటారా? మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఇస్తాగా. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసమ్మ అడిగిపోద్ది. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, అది పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాడు. ఇంతే. ఈ అగ్రిమెంట్ బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లు అన్నీ ఇలాగే ఉంటాయి. మన ఇద్దరం కూడా అలా చేసుకున్నాం. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. వీడు ముండోడు అని ఊరు వాడ అంటున్న గాని మహారాజు నాకు నా వాడు. మాట పెళ్ళిసైనా మనసులో విన్నా రాజులో చూసేకి అగిరప మాదిరి ఉంటాడే నా సరే. మెత్తాలి నా సరే.
మాదిరి ఉంటాడే సంతోషి పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. తగ్గేదేలా పుష్ప, పుష్ప తగ్గేదేలా ఇచ్చావన్నీ పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. మొత్తం అన్ని ఇచ్చావా? ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏమండి బాగున్నాయా? ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? ఏమండోయ్ సుబ్బారావు గారు, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పింది. అమ్మమణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. పడింది. ఈ సొమ్ములు ఈ మళ్ళీ తిరిగి రాబోయింది. ఏమండి నాకు అర్థమైందిలేండి. అటు తిరిగి నవ్వుతున్నారు, ఇటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు, అటు తిరిగి ఏడుస్తున్నారు. ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి? 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భోషణలో నా కోసం దాచింది. నాకు వద్దండి మీ ఉంగరాలు. పేపర్లో పడిపోవాలి, కూని మటర్ పేపర్లో పడిపోవాలి. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి. లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. అయినా నా ప్రాణం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన పిల్లగాడాని పచ్చికాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరేడానికి కొంటె కంటాలని తెచ్చుకుంటానురా, వేయి జన్మల మూఢాతమై. మా ఇంటికే వచ్చి మా ఇంట్లోనే ఎన్ని వేషాలు వేస్తున్నాడు. నేనేమీ చూడలేదనుకుని భద్రంగా దాచాడు. అండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో దిక్కెట్టి సచ్చే అంత పని అయింది. పోనీ గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే అందంగా పోయింది, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. పోయండి. మరులు సొంతమవుతాయి, అందాలన్నీ ఆనందాలన్నీ అమ్మా కళ్ళలో అర్పణ గారి కుప్పలో ఇద్దరు